అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఈరోజు మనం తెలుసుకోబోయే ప్రదేశం ఎంతో ప్రత్యేకమైనది. అస్సాం రాష్ట్రంలోని గువాహటి నగరంలో మహాబ్రహ్మపుత్ర నది మధ్యలో ఉన్న ఒక చిన్న అందమైన ద్వీపం. అదే ఉమానంద ద్వీపం. ఈ ద్వీపంలో కొలువై ఉన్న పరమశివుని పవిత్ర ఆలయమే ఉమానంద దేవాలయం. చుట్టూ బ్రహ్మపుత్ర నది, మధ్యలో పచ్చని ప్రకృతి, ఆ ప్రకృతి మధ్యలో ప్రశాంతంగా వెలిసిన శివాలయం. ఈ దృశ్యం భక్తిని మాత్రమే కాదు, మనసుకు ప్రశాంతత కూడా కలిగిస్తుంది. ఈ ద్వీపాన్ని పికాక్ ఐలాండ్ అని కూడా పిలుస్తారు. ద్వీపం ఆకారంలో అంటే నెమలి రెక్కలు ఉంటాయి కదా, ఆ ఆకారంలో పోలి ఉండడం వల్ల దీనికి పికాక్ ఐలాండ్ అనే పేరు వచ్చిందంట. ఇప్పుడు ఈ పవిత్ర స్థలానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన పురాణ కథను తెలుసుకుందాం మనం. పురాణ కథ ప్రకారం అయితే ఒకప్పుడు పరమశివుడు తీవ్రమైన తపస్సులో ఉన్నారంట. అప్పుడు శివ భగవానుని తపస్సు భంగం కలిగించడానికి కామదేవుడు వచ్చి ప్రయత్నించిండంట. అయితే శివుడికి ఆ ప్రయత్నం నచ్చక ఆగ్రహించి తన మూడవ కన్ను తెరవడం వల్ల అప్పుడు మూడవ కన్ను నుంచి వెలువడిన అగ్ని జ్వాలలతో కామదేవుడు భస్మమయ్యాడని ఒక పురాణ కథం. అందుకనే ఈ పవిత్ర స్థలానికి భస్మాచల్ లేదా భస్మకుఠ అనే పిలిచేవారని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఒక విధంగా ప్రకారం అయితే ఉమాదేవి అంటే పార్వతీదేవి పరమశివుని ప్రేమకు సంబంధించిన పవిత్ర స్థలం కావడం వల్ల ఈ ప్రాంతానికి ఉమానంద అనే పేరు వచ్చిందని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఉమానంద దేవాలయాన్ని 1694 సంవత్సరంలో అహోం రాజు గదాధర్ సింహ ఆదేశంతో నిర్మించినట్లు అస్సాం ప్రభుత్వం చరిత్ర చెప్తుంది. ఈ నిర్మాణాన్ని బార్ బుఖాన్ గార్గ్యా హండిక్ చేపట్టిండంట. ఆలయ గోడలపై కనిపించే శిల్పాలు, రాతి చెక్కడాలు అప్పటి అస్సాం శిల్పకళ నైపుణ్యాన్ని తలపిస్తాయి. అయితే కాలం ఈ ప్రాంతానికి ఎన్నో పరీక్షలు పెట్టింది. 1897 సంవత్సరంలో భారీ భూకంపం కారణంగా ఆలయంలోని కొంత భాగము తీవ్రంగా దెబ్బతిన్నదంట. తర్వాత ఒక స్థానిక వ్యాపారి ఆ దెబ్బతిన్న భాగాలను పునర్నిర్మించిండంట అని అస్సాం ప్రభుత్వ రికార్డులలో ఉన్నదంట. నాకు చెప్తే విన్నాను. అలా ఎన్నో సంవత్సరాలు గడిచిన ఉమానంద దేవాలయం తన ఆధ్యాత్మిక చరిత్రను, ప్రాముఖ్యతను ఇప్పటికీ నిలుపుకుంది. ఆలయానికి మరో ప్రత్యేకత ఏమిటంటే ఇది నగరం మధ్యలో ఉన్న సాధారణ ఆలయం కాదు, బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉన్న ద్వీపంలో ఉంది. అందుకనే ఈ ఆలయానికి వెళ్ళడానికి పడవ లేదా ఫెరీలో ప్రయాణించాలి. నది నీటిపై పడవ ప్రయాణం చేస్తూ చుట్టూ కనిపించే బ్రహ్మపుత్ర నది అందాలను చూస్తూ కొద్దిసేపటికి ఉమానంద ద్వీపానికి చేరుకుంటాము. అక్కడ అడుగు పెట్టగానే నగరంలోని హడావుడి దూరమై ప్రకృతి, నది, కొండలు, ఆలయం, వాతావరణం కలిసి ఒక ప్రత్యేకమైన ప్రశాంతతను కలిగిస్తుంది మనసుకు. ముఖ్యంగా మహాశివరాత్రి సమయంలో ఉమానంద టెంపుల్కి మాత్రం చాలామంది భక్తులు తోటి కిటకిటలాడుతుందంట. భక్తులకు ఇది ఒక ఆలయం కాదు, పురాణం, చరిత్ర, ప్రకృతి అందాలు ఈ మూడిటి కలయికనే కనిపించే ఈ పవిత్ర స్థలం. ఈ మూడుటి కలిసిన ప్రదేశమే ఉమానంద. కాబట్టి మీరు ఎప్పుడైనా గువాహటి వెళ్తే కామాఖ్య దేవాలయంతో పాటు ఉమానంద దేవాలయాన్ని కూడా సందర్శించండి. బ్రహ్మపుత్ర నదిపై ప్రయాణము, ఉమానంద ద్వీపం అందాలు, పరమశివుని దర్శనం, ఈ అనుభూతి ప్రయాణంలో ఒక మరపురాని జ్ఞాపకంగా మిగిలిపోతుంది మీకు. ఉమానంద దేవాలయం మనకు చెప్పే సందేశం ఒకటే: ప్రకృతిని గౌరవిద్దాం, చరిత్రను కాపాడుకుందాం, మన ఆధ్యాత్మిక వారసత్వాన్ని తర్వాత తరాలకు మనం అందిద్దాం. భక్తితోటి స్మరించుకుంటూ ఓం నమ శివాయ. ఈ పవిత్రమైన ఉమానంద దేవాలయం గురించి మీకు చెప్పిన ఈ వీడియో నచ్చితే నా వీడియోను లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక చారిత్రక ప్రదేశాల గురించి నేను వెళ్ళిన ప్రతిదీ వీడియో మీకు చూడాలని ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హర హర మహాదేవ్, ఓం నమ శివాయ. హర హర మహాదేవ్, ఓం నమ శివాయ.